ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో హనుమంతునికి చేసినటువంటి రకరకాల నైవేద్యాలను చూద్దామండి. ఈ వీడియోలో ముందుగా నేను చేసిన ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలో నేను చూపించినటువంటి దేవాలయం ఎక్కడ ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి. స్వామివారికి చూడండి ఎన్ని రకాల ఫలాలు మన దగ్గర ఉన్న యాపిల్స్, నారింజ, బత్తాయి, ఈ పొటాటో, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, స్వీట్స్, రకరకాల స్వీట్స్ చేశారండి. మామిడి పళ్ళు, బొప్పాయి పళ్ళు, కమలా పళ్ళు, సపోటా పళ్ళు, ఇంకా అనాస పండ్లు, ఇంకా చాలా ఉన్నాయండి. మైసూర్ పాకులు చూడండి ఎంత పెద్ద గుట్టపెట్టి ఉన్నాయో చూడండి. దాంతోపాటు ఆకుకూరలు, తోటకూర, గోంగూర, బచ్చల కూర, కాకరకాయలు, అరటికాయలు, గుమ్మడికాయలు, సొరకాయలు, కీరా దోసకాయలు, క్యారెట్లు, టమాటాలు, పుచ్చకాయల్లో కూడా రకరకాలన్నీ పెట్టారండి. రకానికి కొన్ని చొప్పున ఎంత చక్కగా సెట్ చేశారో చూడండి. హనుమంతునికి ఆయనకు పెట్టిన పదార్థాలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఆయన యొక్క వానర సైన్యం మొత్తానికి సరిపోయే విధంగా వీళ్ళు సెట్ చేశారు చూడండి. ఎంత బాగా సెట్ చేశారు. దాంతోపాటు కొబ్బరి బొండాలు ఉన్నాయి, స్వీట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఎంత చక్కగా డెకరేట్ చేశారో చూడండి. హనుమంతునికి 108 రకాల పండ్లతో, 108 రకాల స్వీట్స్తో హనుమంతునికి నివేదన చేశారండి హనుమాన్ జయంతి సందర్భంగా. ఎంత బాగా చేశారోనండి వీళ్ళు. చూడండి వాలంటీర్లాగా అందరూ ఎంత చక్కగా డెకరేట్ చేస్తున్నారో చూడండి. అంతా చాలా బాగుంది కదండి. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో చూపించినటువంటి దేవాలయం ఎక్కడ ఉంది అనేది నేను మీకు ఇస్తున్న క్వశ్చన్ అండి. దాన్ని తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ కూడా హనుమంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శక్తి భక్తి ఛానల్.